పప్పుకి పోపు ఇలా పెట్టి ఈ విధంగా చేసి చూడండి. ఇంకా మీ పప్పుకి తిరిగే ఉండదండి. ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే. నోట్లో పెట్టుకుంటే ఆ రుచితో ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ముందైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, 2 కప్పుల నీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించి తీసుకొని చల్లారేంత వరకు పక్కన నుంచి చేసుకున్న తర్వాత చల్లారిన ఈ పప్పుని అలా మ్యాష్ చేసేసుకోండి. మరీ మెత్తగా మ్యాష్ చేసేసుకోకండి. కొంచెం అలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకోండి. అయితే పప్పు రెడీ అయిపోయింది. ఇందులోకి పోపు మెయిన్ స్పెషాలిటీ అండి. నెయ్యితో వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, దంచిన అల్లం, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వేడి వేడి పోపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.